అందరికీ నమస్కారం. సో ఒకసారి మన బ్యానర్లో చూసినట్లయితే మనం తెలంగాణ అంటేనే మనం ఒక బతుకమ్మ సంస్కృతి అనేది మనందరం కూడా గుర్తు చేసుకుంటాం. మన కల్చర్లో ఒక పార్ట్. తెలంగాణ అంటే ఒక దసరా, ఒక బతుకమ్మ, అదేవిధంగా ఒక బోనాలు, ఈ సంస్కృతి ఉంటుంది. దీనిలో మనం ఒకసారి గమనించినట్లయితే బతుకమ్మ పండుగ ఒక పవిత్రంగా గౌరీదేవిని కొలిచేటువంటి సంస్కృతి, బతుకమ్మ పూల పండుగ చేసుకునే సంస్కృతి ఈరోజు మన తెలంగాణది. అదంతా కూడా మన ఆడబిడ్డలు చేస్తూ ఉంటారు. బోనాలను నెత్తి మీద పెట్టుకొని ఈరోజు దేవతను కొలిచేటువంటి సంస్కృతి మనది. ఆ బోనాలను పెట్టుకున్నది ఒక స్త్రీ. అది అట్లా మనం గౌరవించుకుంటాం స్త్రీలను. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ సంస్కృతి ఏంటి అంటే భోగం మేళం, లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతికి ఈ మధ్య కొత్త కల్చర్ స్టార్ట్ అయింది. మన తెలంగాణ నుంచి కూడా సంక్రాంతికి పోతున్నారు. ఎందుకు? కోడి పందాలు చూడడానికి మనం అనుకుంటాం. కాదు, అక్కడ పోతే రికార్డింగ్ డ్యాన్సులు, భోగం మేళాలు ఉంటాయి, అవి చూడడానికి పోతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. నేను చాలా కొంతమంది పిల్లలు అడిగినా, ఇంద్రబాబు ఎంజాయ్ చేసిరా అని చెప్పేసి అంటే, అన్న ఈరోజు అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్స్ ఉంటాడన్నా, ఆడు చూడాలన్నా అని నాకు ఫోన్ చెప్తా ఉంటారు. అంటే గలాంటి సంస్కృతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంస్కృతి. అంటే ఎందుకు చెప్తున్నాం ఇదంతా అంటే, మీరు మా మీద, మా అస్తిత్వం మీద, మా భాష మీద దాడి చేస్తుంటే 100% మీ పైన కూడా ఇదే విధమైనటువంటి దాడి ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ నీచమైనటువంటి చరిత్ర, మీ నీచమైనటువంటి సంస్కృతిని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది మేము చెప్తున్నాం. తెలంగాణ భాష అంటే ఏంది దయచేసి మనం కూడా ఒకటి గమనించాలి. తెలంగాణ అనే దాన్ని ఒక భాషగా మనం చెప్పాలి. యాస, మాండలికమైనటువంటి పదాలను మనం తీసేసి తెలంగాణ భాష అనేది మనం అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక జాతి, మన తెలంగాణ జాతి యొక్క ఆత్మ ఈ భాష అనేది. తెలంగాణ ప్రాంతం యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క ఒక జీవన సముదాయం, అంటే జీవన శైలి ఏదైతే ఉందో అవన్నీ చూపించేదే మన యొక్క భాష. అలాంటి భాష పైన ఈరోజు ఒక వ్యూహాత్మకంగా, అంటే తెలంగాణ పైన ఇంకా ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది కదా, దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఈరోజు మన పైన ఉంది. అదేవిధంగా నేను గతంలో ఇప్పుడు ఇదే కొత్తగా ఈడుపు కాగితంతో వచ్చినటువంటి దాడి కాదు. ఈడుపు కాగితము నిన్న మొన్న వాడు జోకర్ మహేదర్ గాడు, ఆ తర్వాత మహేదర్ గారిని సపోర్ట్ చేసే కొంతమంది దుర్మార్గులు, అంతకు ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరిగినటువంటి దాడి చూసినాం, అంతకుముందు వెంకటరెడ్డి పైన దాడి చూసినాం, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి ఒక ఆధిపత్యాన్ని ఇక్కడ కొనసాగించినటువంటి దాడి చూసినాం, ఎన్టీఆర్ సంబంధించిన విగ్రహానికి సంబంధించిన దాడి చూసినాం. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల 13 సంవత్సరాల కాలంలో కూడా ఈ దాడి కొనసాగుతూనే ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, మూలాలు ఎవరున్నారు ఏంది అని మనం వెతికితే ఖచ్చితంగా మన పాలకులే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో మనం ఈ పాలకులను ఫస్ట్ తన్నాలే. ఈ పాలకులను తన్నాలే. ఈ ఎవరైతే మన పైన ఆధిపత్యం చెలాయిస్తున్నారో వాళ్ళని తరమాలే. కాళోజీ ఏం చెప్పిండు? ప్రాంతేతర ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే బొందేసి పాత్ర పెట్టాలని చెప్పేసి చెప్పిండు. ఇవి ఈ రోజు కాళోజీ గారిని గుర్తు చేసుకొని ఈ యొక్క కొటేషన్ ఏదో దాని ప్రకారం మనందరం కూడా చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పకడ్బందీగా ఇంకా పెద్ద ఎత్తున దాడి కొనసాగుతా ఉంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇటు మోడీకి, అదేవిధంగా చంద్రబాబుకి, మోడీకి సామంతరాజు చంద్రబాబు అయితే చంద్రబాబుకు సామంతరాజు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా మనము అందరం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఈ సీఎం అంటాం కదా, సీఎం ఆఫీస్ అంటాం కదా, ఈ సీఎం ఆఫీస్ అంతా ఎవరి కంట్రోల్లో ఉందండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీడీపీ కంట్రోల్ ఉన్నది. పేర్లతో సహా మనకు తెలుసు. ఈరోజు రెరా చైర్మన్ గా శ్రీనివాసరాజు నియమితులైండు. ఎవరాయనే? ఆంధ్ర సంబంధించిన వ్యక్తి. ఎందుకు నియమింపడ్డాడు? ఇక్కడ ఉన్నటువంటి రెరాలో వెంచర్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ నిర్మాణం చేయాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ రెరాలో పర్మిషన్ తీసుకోవాలి బిల్డర్లు. సో ఇప్పుడు ఆ బిల్డర్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అప్లై చేయాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ బిల్డర్ల నుంచి, ఆ వెంచర్ల నుంచి, గేట్ కమిటీ నుంచి రకరకాల ద్వారా కమిషన్లు దొబ్బితున్న ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ఎవరిని పెట్టిరు? ముందు ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజును పెట్టిరు. ఈ విధంగా రేవంత్ రెడ్డి స్పష్టంగా గతంలో కేటీఆర్ కూడా అదే విధంగా రామలింగరాజు కొడుకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సపోర్ట్ తోటి ఏ విధంగా చేసాం అందరం చూసాం. ఆయన ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా అదే రాజులది. ఇప్పుడు మళ్ళీ అదే సంస్కృతి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. రేవంత్ రెడ్డి చిన్నోడేం కాదు, కేసీఆర్ కేటీఆర్లు కొంచెం మింగితే ఈయన పూర్తి స్థాయిలో మింగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు దోచుకోవడానికి 10 సంవత్సరాలు టైం పట్టింది, 10 సంవత్సరాలు దోచుకున్నారు. 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి ఆ అక్రమాస్తులను ఈరోజు రేవంత్ రెడ్డి కేవలం 5 ఏళ్లలో దొబ్బి తినాలన్నటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ అనేది మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మనం మాటలే కాదు చేతలు కూడా చూపియాలి. నేను అదే చెప్తున్నాను, ఒక్కడన్నా ఎవరినన్నా ఒక్కడిని ఖచ్చితంగా మెత్తగా తంతం బరాబర్ తంతం మహిదర్ గారు ఎవడైతున్నాడో వాడిని ఖచ్చితంగా, వాడు ఆల్రెడీ వైజాగ్ పోయిందని చెప్పేసి తెలుస్తుంది, వాడు ఎప్పటికైనా రావాల్సిందే. తట్టా బుట్టా సర్దుకోవడానికైనా ఇక్కడ రావాల్సిందే, ఎదురు రావాల్సిందే. వాడు వస్తే ఖచ్చితంగా వాడిని తన్ని తరుముతాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలకు మీరు రాజధాని కట్టించుకోవాలి, మీ రాజధాని మీకు ఉండాలి అనేటువంటి సోయి ఉందా అని అడుగుతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలకి మీ పాలకులు మీరు క్వశ్చన్ చేయండి, మా గురించి మేము ఆలోచించుకుంటాం. మా తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా చేసుకోవాలి, మా తెలంగాణ సంబంధించిన పాలకులు మేము ఎట్లా మెడలు వంచి పని చేయించుకోవాలనేటువంటి దాంట్లో మేము ముందు వరుసలో ఉన్నాం. ప్రశ్నిస్తూనే బతుకుతాం, ప్రశ్నిస్తూనే ఉంటాం కూడా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మీకు రాజధాని కట్టుకునేటువంటి చావగాని పాలకులు ఉన్నటువంటి ఈ మీ రాష్ట్రంలో ఈరోజు మీ రాష్ట్రం గురించి ఆలోచించుకోకుండా, మీ రాష్ట్ర పరిపాలకులు ఎవరైతున్నారో చాతగంతని ప్రశ్నించకుండా ఈరోజు తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ భాష పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన మీరు మాట్లాడుతా అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? మేము ఒకటే అడుగుతున్నాం, మీ ప్రాంతం గురించి మీరు కొట్లాడండి, అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ అమరావతికి వచ్చి మేము కూడా మీ వాయిస్ గా మేము వినిపిస్తాం. కానీ మా తెలంగాణ భాష మీద, మా సంస్కృతి మీద, మా అస్తిత్వం మీద దాడి చేస్తామంటే ఖచ్చితంగా ఫిజికల్ గా ప్రతి దాడి ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ గా ఉంటది, వార్నింగ్ చెప్తున్నాం. మొన్న మా శంకర్ ఎవరు ఒక మానసిక స్థితి బాగాలేనటువంటి ఆమె, ఎవరు హీరోయిన్ కదా, హీరోయినా ఆమె కరెక్ట్ చేస్తుందా, ఎవరో ఆమె పైన ఆమె ఏమన్నది, తెలంగాణ గురించి, తెలంగాణ ఎవరు ఆజాదీ కాశ్మీర్తో పోల్చింది. ఆమె పోలిస్తే ఈయన ఒక స్టోరీ చేసిండు శంకర్, చేస్తే ఆమె తమ్ముడు అనుకుంటూ మాట్లాడింది. ఆయనకు పాపం అవమానం అనిపించింది, నన్ను తమ్ముడు అంటే అవమానం అనిపించింది ఆయనకి. ఎందుకంటే ఇక వేరే అంటారేమో అనుకున్నాడేమో శంకర్. సో మేము ఆ తర్వాత ఆమె ప్రొఫైల్ చూస్తే మొత్తం ఆమె యొక్క మానసిక స్థితి సరిగా లేదని అనిపించింది. ఆమెకు ఒకసారి మైగ్రేన్ అంటది, ఒకసారి పిచ్చి పిచ్చిగా ఏడుస్తుంది, ఒకసారి పిచ్చి పిచ్చి చేస్తుంది, ఒకసారి నాకు సంబంధం లేదంటది, ఏదో అంటది. అలాంటి మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు ఈరోజు మన తెలంగాణ గురించి, మన తెలంగాణ భాష గురించి, అస్తిత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా తెలంగాణ సమాజం సహించదు, పూర్తిగా ఖండిస్తుంది. దయచేసి మా తెలంగాణ అనేది యుగాల చరిత్ర, ఇది యుగాల చరిత్ర మీద ఆధారపడి ఈరోజు మన నిర్మాణం జరిగింది. తెలంగాణ గురించి చెప్పాలంటే ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఇది. మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు, వందే మాతర ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమాన్ని తీసుకోండి, స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే ఏదైనా సరే ప్రతి ఉద్యమానికి ఈరోజు ఆయువు పట్టునిచ్చింది తెలంగాణ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి చరిత్ర అంటే మన తెలంగాణ గురించి చెప్పాలంటే పుంకాలుగా చరిత్రలు బయటకు వస్తాయి, పుంకాలు ఉద్యమకాలు బయటకు వస్తారు, పుంకాలుగా ఇక్కడ పాటలు బయటకు వస్తాయి, ఇక్కడ జానపదాలు బయటకు వస్తాయి, ఇక్కడ కళాకారులు మేధావులు అనేక రకాలుగా బయటకు వస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదామంటే ఏమొస్తుంది, భోగం మేళాలు వస్తాయి, రికార్డింగ్ డాన్స్లు వస్తాయి, ఇంకా రకరకాల చరిత్రలు చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. అలాంటి చరిత్రలు బయటకు వస్తాయి. తెలుసుకోండి తెలంగాణ చరిత్ర ఏంటిది, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏంటిది, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు ఏంటివి, అవన్నీ కూడా తెలుసుకుంటే కొంచెం జ్ఞానం వస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ భాష మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తాం, అవాకులు చెవాకులు పేరుస్తామంటే ఖచ్చితంగా ప్రతి దాడి ఫిజికల్ గా ఉంటది అనేది మరొకసారి నేను వార్నింగ్ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సీనన్న. ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రుడు శంకర్ మాట్లాడాల్సింది.